ఒక తల్లి తన 2 పిల్లలు తీసుకొని పాప బాబుని హైదరాబాదు రైల్వే ట్రాక్ పైన నడుచుకుంటూ చాలాసేపు నడుచుకుంటూ ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇది చాలా బాధ కలిగించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది ఈ విషయం. దాని గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఆమె ఎందుకు అలా చేసింది, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు కూడా ఎందుకు అలా చేశారు, మ్యాక్సిమం వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు అయినా కూడా ఎందుకు వాళ్ళు అలాగా ప్రవర్తించారు. ఓకే, తల్లి ప్రాబ్లం ఉండొచ్చు తల్లికి, పిల్లలు కూడా ఎందుకు అలాగా ఆ విషయంలో ఏకీభవించారు అనేది వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది అనేది. అందుకే నేను పూర్తిగా ఏం మాట్లాడట్లేదు వీడియో గురించి. అయితే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే చాలా పెద్ద తప్పు అంటాను, ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. దేవుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం తెలియక ఈ సమస్యలోంచి నేను బయటపడలేను, ఈ పరిస్థితిలోంచి నేను బయటపడలేను, నాకెవరూ సహాయం చేయలేరు, నేను ఇక ఓడిపోతాను, లేకపోతే నేను ఇంక జయించలేను, లేదా ఇంక అయిపోయింది, ఇలాంటి ఆలోచనలతోటి చాలా మంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఎటువంటి డిప్రెషన్ ఆలోచనలు మనలోకి రానివ్వకూడదు. అయితే నేను కొన్ని విషయాలు గమనించాను. వాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనే విషయాన్ని గమనించాను. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్లోనో ఎక్కడో ఉన్నారనే విషయం గురించి తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం పర్వాలేదు. తర్వాత వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళే, భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళే, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే నేను చెప్పగలను ఒకే ఒక కారణం. ఆ పరిస్థితి రావడానికి గల కారణం, ఈరోజు ఒక కుటుంబం నాశనం అయిపోవడం కారణం నేను క్లియర్గా చెప్పగలను. అదేంటంటే ఒంటరితనము అనేది చాలా మంది ఏమనుకుంటారు, అదేంటండి ఒంటరితనము. మేము దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం, మేము మా పాస్టర్ గారు వెంటనే ఒంటరితనం అంటావేంటి, పక్కనే ఉన్నారు మా పాస్టర్ గారు, ఒంటరితనం అంటావేంటి, భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు, చక్కని పిల్లలు ఉన్నారు, ఆమెమో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది, మరి ఎందుకు ఒంటరితనం అంటే, ఒంటరితనం అనేది ఇంకా చాలా మందికి తెలియట్లా. ఒంటరితనం అని అంటే చుట్టూ మనుషులు లేకపోవడం కాదు,